నిగనిగలాడిందిరో నింగిల సుక్క, అది దగదగ వెలుగుతూ ఉంది అమరుల లెక్క. వాళ్ళు కలగని వదిలిండ్రురో నెత్తుటి సుక్క, ఆ సుక్కనే మొలిసింది తెలంగాణనే మొక్క. అది ఎవని పాలో అయితే అది ఎవరో తింటుంటే, ఆ అమరుల త్యాగాన్ని తలచి నడిచర రేవంతన్న. రివ్వల రిల్లో ఓరి రేవల మల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వల రిల్లో ఓరి రేవల మల్లో ప్రజాపాలనొచ్చింది తెలంగాణలో. మరి ఆగంరెడ్డి గారు డివిజన్ అధ్యక్షుడు ఆగంరెడ్డి గారు ఆధ్వర్యంలో వీరప్ప మరి ఉషారాణి గారు మరి సంతోష్ గారు మరి వాళ్ళ మిత్రప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మరి జాయిన్ కావడం. ముఖ్యంగా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ అభివృద్ధి సంక్షేమాలను వాళ్ళ పార్టీలో రావడం మరి ఈ విధంగా అయితే ప్రజలు ఆశిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 24 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ మరి 2.5 సంవత్సరాలలో రెడ్డి గారు ఈరోజు మరి ఉప్పల్ నియోజకవర్గంలో దాదాపు 1000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు. గత ప్రభుత్వంలో ఏ చెరువులో కూడా తట్టెడు మట్టి ఉంటుందని టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ ముఖ్యంగా ఉప్పల్ నియోజకవర్గంలో 4 చెరువులు దాదాపు 1 కోట్ల పైగా ఈరోజు రేవంత్ అన్న మరి నిధులు కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఉప్పల్లో 100 కోట్ల పరిసరాలలో ఎమ్మెల్సీ భాగం మరి ఏదైతే 8 సంవత్సరాల ఎలివేటెడ్ కారిడార్ పార్టీ గత ప్రభుత్వం మరి టీఆర్ఎస్ కానివ్వండి బీజేపీ మరి ఆ రోజు అది ప్రారంభించిన దాని జోలికి కూడా పరిస్థితి. మరి రేవంత్ అన్న ప్రత్యేకంగా సమన్వయం చేసుకొని మరి ఏదైతే ఎలివేటెడ్ ఇంకా ఏదైతే అభివృద్ధి అయినటువంటి సంక్షేమ పథకాలు నాయకుల ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలతో అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే బాధ్యత. దాంతో పాటు స్థానికంగా ఉన్న బస్తీలలో గ్రామీణాల్లో వాళ్ళు అక్కడ ఉన్న సమస్యలు గుర్తిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకున్నారు. మరి ఎక్కడ మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా మరి అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో 16 డివిజన్ల పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయడమే లక్ష్యంగా మరి ఈరోజు మరి 16 డివిజన్లకు గాను 14 డివిజన్లు కొత్త అధ్యక్షులను నియమించాం. మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అరుదైన ప్రతి పేద ప్రజలకు అందించే కాంగ్రెస్ పార్టీ. చేయాలని ఆలోచన విధానాన్ని నేను హర్షిస్తూ ఉన్నాను.
ఈరోజు మన పార్టీ నాయకులంతా కూడా స్టేజ్ మీద కొద్దిగా వెనక్కి జరగాల్సిందిగా కోరుకుంటున్నాము. స్టేజ్ ముందుకు వచ్చేస్తే పడిపోయే పరిస్థితి కనపడుతుంది. కొద్దిగా ఆగమిరెడ్డి గారు కొద్దిగా వెనక్కి జరగాలి. మీరు జరిగితే అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు వీరప్పగడ్డ నూతనంగా ఏర్పడ్డ వీరప్పగడ్డ డివిజన్లో జరిగిన జాయినింగ్ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై పార్టీ విధి విధానాలు నచ్చి రేవంత్ అన్న ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మరియు మా లోకల్ ఇన్ఛార్జ్ అయిన పరమేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మా నూతనంగా ఏర్పడ్డ వీరప్పగడ్డ డివిజన్లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన శ్రీమతి రిటైర్డ్ టీచర్ అయిన సుజాత ఉషారాణి మేడం గారికి మరియు నా సోదరుడైన గవ్వాల సంతోష్ గారికి మరియు వారి మిత్ర బృందం సుమారు 200 నుంచి 300 మంది యువకులు ఈరోజు పరమేశ్వర్ రెడ్డి గారి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై ఈరోజు ఇక్కడ జాయినింగ్ ప్రోగ్రాం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరమేశ్వర్ రెడ్డి గారు వచ్చిపోయారు. సో ఇంకోటి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే నూతనంగా ఏర్పడ్డ వీరప్పగడ్డ డివిజన్ నా మీద ఎంతో నమ్మకంతో నన్ను డివిజన్ అధ్యక్షునిగా నాకు నిన్ననే బాధ్యతలు ఇచ్చిండు నిన్ననే బాధ్యతలు ఇచ్చిండు. ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ వీరప్పగడ్డ డివిజన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి ఆయనకు కానుకగా ఇవ్వాలని మేమందరం నిర్ణయించుకున్నాం. ఈ నూతనంగా ఏర్పడ్డ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి కానీ గత 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి 2 ఏళ్లలో అభివృద్ధి జరుగుతుంది. సో ఇది ఒకసారి అందరూ అంచనా వేసుకొని రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఖచ్చితంగా వీరప్పగడ్డ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి నూతనంగా ఏర్పడిన ఎంఎంసీలో మా మేడం రజితా పరమేశ్వర్ రెడ్డి గారిని నేరుగా చూడాలని ఉప్పల్ నియోజకవర్గంలో 16 కైవసం చేసుకొని మేము ఒక బహుమతిగా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సభకు నమస్కారం. ఇక్కడ వీరప్పగడ్డ డివిజన్ నుండి చేరినటువంటి ప్రతి సభ్యుల్ని ఆహ్వానించి ఆశీర్వదించి మరి సభ్యులుగా చేర్చుకున్నటువంటి మన ఉప్పల్ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి మన మందముల్ల పరమేశ్వర్ రెడ్డి గారికి మరియు వీరప్పగడ్డ డివిజన్ అధ్యక్షులుగా పార్టీ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నుకోబడి ఇక్కడ సభ్యులుగా చేరిన మన ఆకిటి ఆగంరెడ్డి గారికి మరియు నాతో పాటు ఇక్కడ చేరినటువంటి నూతన పార్టీ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పార్టీ సీనియర్ నాయకులకు, పెద్దలకు మరియు యువ నాయకులకు, అంతేకాకుండా ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులకు, విలేకరులకు, మరి ఇంకా ఉన్నటువంటి ఇతర సభ్యులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా పార్టీలో చేరడానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు యొక్క సారథ్యంలో మన ప్రియతమ నాయకులైనటువంటి ఉప్పల్ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి మన పరమేశన్న గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చూడడం జరుగుతుంది. మన ఉప్పల్ను ఒక నూతనంగా తీర్చిదిద్దుతున్న విధానానికి మరి మన ఉప్పల్ నల్ల చెరువును అభివృద్ధి పరచడం కానివ్వండి, అంతేకాకుండా ఎంఎంసి నిర్మాణ పనులు వేగవంతం చేయడము, తర్వాత కార్డుల పంపిణీ, రేషన్ బియ్యం కార్డుల పంపిణీ విషయంలోనైనా, మరి సన్న బియ్యం పంపిణీ విషయంలోనైనా, వృద్ధుల పెన్షన్ల విషయంలోనైనా, ఉచిత కరెంటు సప్లై విషయంలోనైనా కానీ ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తనదైన శైలిలో చేపడుతూ మున్ముందుకు దూసుకు వెళ్తున్నటువంటి మన పరమేశన్న గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు నేను ఎంతో ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. ఆ కారణంగానే
అంతేకాకుండా నేను ఒక గవర్నమెంట్ రిటైర్డ్ టీచర్ని. ఈ ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా టీచర్ సోదరులకు, ఉపాధ్యాయ ఉద్యోగ సోదరులకు నిజంగా చెప్పాలంటే మాకు శాలరీస్ కూడా ఫస్ట్కు వచ్చేవి గడిచిన ప్రభుత్వంలో. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక మంది ఎంప్లాయీస్ ఫస్ట్ రోజే తమ యొక్క జీతాలను పొందడం జరుగుతూ ఉంది. మాకు చాలా టెన్షన్ అయ్యేది. మాకు ఈఎంఐలు ఉండేవి. అంటే మీకు తెలుసు, ఎక్కువ టీచర్స్ ఈఎంఐల ద్వారానే వాళ్ళు కుటుంబాలను జరుపుకుంటూ ఉంటారు. అయితే మాకు శాలరీ ఫస్ట్కు రాకపోయేసరికి మాకు ఎప్పుడో 10th వచ్చేది. అప్పటి వరకు మా ఈఎంఐల డేటు దాటిపోయేది. ఆ విధంగా అంటే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వ గవర్నమెంట్ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలల కంటే ఎక్కువగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. పిల్లలకు మంచి ఆహార వసతులు, భోజన వసతులు, యూరినల్స్ ఇలాంటివన్నీ కూడా పాఠశాలల్లో ఫెసిలిటీస్ కల్పిస్తున్న విధానానికి నేను చాలా ఇన్స్పైర్ కావడం జరిగింది. అందుకు గాను నేను మన పరమేశ్వరన్న గారి యొక్క ఆధ్వర్యంలో ఈ పార్టీలో మీ అందరి ముందు చేరడం జరిగింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా చెప్పినట్టు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని మేడం గారు ఈజీగా చెప్పారు. కానీ నిజంగా టీచర్స్కి పిఆర్స్కి ఇవ్వడం జరిగింది. మేడం ఆ సంబరంలో ఎంతో తబ్బిబ్బై తన ఉత్సాహాన్ని మనందరికీ తెలియపరచాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మన బజార్ జగన్ గౌడ్ గారు ఒక 2 విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. మరి నేటి సభకు అధ్యక్షత చేసినటువంటి తిరునగిరి రాజేష్ గారికి మరియు ఇట్టి జాయినింగ్ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ మందముల పరమేశ్వరరెడ్డి గారికి మరియు కొత్తగా ఎన్నుకోబడినటువంటి వీరపడ డివిజన్ అధ్యక్షులు ఆగమరెడ్డి గారికి, అలాగే చిరకనగర్ అధ్యక్షులు మహేష్ ముద్రాజ్ గారికి, మరి ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మేధావులు అంటే మన పిల్లలకు భవిష్యత్తు చెప్పి విద్యాబుద్ధులు చెప్పే టీచర్ లాంటి ఉషారాణి గారు మేడం గారు మరి ఈరోజు పార్టీ చేసిన పనులకు ఆమె ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఈరోజు తన అనుచరులందరినీ కూడా తీసుకొని మరి మన కాంగ్రెస్ పార్టీకి రావడం అభినందనీయం. వారే కాకుండా ఇంకా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేస్తున్నటువంటి ఎన్నో సంక్షేమ పథకాలను కూడా ఆకర్షితులే వస్తున్న యువతకు, మరియు ఇంతవరకు సన్నబియ్యం ఇవ్వకుండా మరి సన్నబియ్యం ఇస్తున్నటువంటి మన ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, మరి వారు ఎందుకంటే గతంలో ఇక్కడ ఎంపీగా చేశారు, ఆ అనుభవంతో ఉప్పల్ పైన మంచి అవగాహన ఉంది నాకు. కాబట్టి ఉప్పల్ను డెవలప్ చేయాలని ఆలోచనతోటి ఇక్కడ ఉన్న మన పరమేశ్వరరెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, వారికి చాలా అత్యంత సన్నిహితులు. కాబట్టి ప్రతి విషయాన్ని ఆయన దృష్టికి వెళ్తే కొన్ని కోట్ల రూపాయలు కూడా మన ఉప్పల్కు కేటాయిస్తూ మరి వెన్నుదన్నుగా ఉన్నాడు శ్రీ రేవంత్ రెడ్డి గారికి. వారి ఇన్ని సాహసోపేతమైన లోన్ అమౌంట్ తీసుకొచ్చేసి కొన్ని కోట్లు పెట్టుబడి తీసుకొచ్చేస్తున్నటువంటి మన పరమేశ్వరరెడ్డి గారికి మనం అందరం కూడా మెకిలి అభినందన తెలియజేయాల్సిందిగా మీ అందరికీ కోరుతూ ఉన్నాము. అలాగే ఇక ముందు కూడా మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. రేపు రాబో మున్సిపల్ ఎలక్షన్స్ లోపల మన మల్కాజ్గిరి మున్సిపాలిటీ లోపల మరి మనం కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా ఇవ్వనివ్వండి అట్టి అభ్యర్థికి మనమందరం కూడా ప్రతి డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించేసి మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆయన పరమేశ్వరరెడ్డి గారి మీద ఎంతో నమ్మకంతో ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చారు, దాన్ని మనం కాపాడడానికి మనమందరం మన వంతు సహాయశక్తిలా కృషి చేస్తూ
కాంగ్రెస్ పార్టీ యొక్క విజయానికి మనం అందరం కూడా తోడ్పాటుపడుతూ మరి వెన్నుదనంగా ఉంటాను. ఈరోజు మీ అందరి ముందుగా మరొకసారి అందరూ కూడా కలిసికట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీని బలంగా చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించినట్టు మన కాంగ్రెస్ కమిటీకి ముఖ్యంగా పరమేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ జగనన్న. మీరు కూడా మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఉప్పల్ నియోజకవర్గం అయినటువంటి పరమేశ్వర రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు తెచ్చి ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఎంతో వారికి తోడ్పాటును అందిస్తున్న వారికి ప్రత్యేకంగా సభాముఖంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. అదేవిధంగా మన మార్కెట్ కమిటీ బోర్డు డైరెక్టర్ అయినటువంటి మన రఘుపతి రెడ్డి గారు ఒక 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు రాజేష్ గారికి, మన ఇన్ఛార్జ్ అయిన పరమేశ్వర రెడ్డి గారికి, ఆగం రెడ్డి గారి డివిజన్ నూతనంగా ఎన్నుకోబడిన డివిజన్ ప్రెసిడెంట్ ఆగం రెడ్డి గారికి, ఇక్కడ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు, చిలకన డివిజన్ అధ్యక్షురాలు సుశీలమ్మ, మరి అమరేశ్వరి మహిళా అధ్యక్షురాలు, ఇక వేదిక మీద పెద్దలందరికీ నమస్కారం. ఈ యొక్క మన ఉపాధ్యాయురాలైనటువంటి ఉషారాణి గారు మనకు పార్టీకి మంచి సేవ చేయడానికి వస్తున్నందుకు వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మా అక్కలకు చెల్లెళ్లకు ఈ 200 యూనిట్లు కరెంటు బిల్లు ప్లస్ 0 వస్తుంది, రేషన్ బియ్యము, రేషన్ కార్డు, మళ్ళీ అదేవిధంగా నల్ల చెరువు సుందరీకరణ ప్లస్ పెద్ద చెరువు సుందరీకరణ, మన తమ్ముడు అనేకమైన పథకాలు తెచ్చి ఉప్పలు పథకాల కోసానికి ఆకర్షితులై యూత్ నాయకులు అందరూ మనకు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నందుకు వారి యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఇప్పుడు మన చిల్కానగర్ డివిజన్ ఉమ్మడి డివిజన్ ఉన్నప్పుడు మన మునకపల్లి రాజేష్ గారు ప్రెసిడెంట్గా ఉండే వారు 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షత వహించినటువంటి రాజేష్ అన్న గారికి, అదేవిధంగా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకి, రేవంత్ అన్న సర్కారు చేస్తున్న అభివృద్ధి పనులకి ఆకర్షితులై మన ఉప్పల్ నియోజకవర్గానికి ఇంతమంది జాయినింగ్ ప్రోగ్రాంలో జరుగుతున్న దాంట్లో విచ్చేసినటువంటి మన యంగ్ డైనమిక్ మన అన్న ఎంపీఆర్ అన్న గారికి, మందముల్ల పరమేశ్వర రెడ్డి అన్న గారికి స్వాగతం. అలాగే ఈరోజు ఈ మన పథకాల్లో ఏదైతే మనం ఆకర్షితులై అన్ని విధాలుగా వివిధ పార్టీల్లోంచి మన పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. అందుకు విద్యావంతురైన ఉషావారి మేడం గారు రావడం మన కాంగ్రెస్ పార్టీకి చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు విద్య అనేది ఎంత విధంగా మనం తీసుకెళ్ళి వారిని ఆకర్షితులు చేసి ఒక రకంగా తీసుకెళ్ళే టీచర్ ఉద్యోగంలో నుంచి మన పార్టీలోకి వచ్చి మేడం అదే టీచర్ ఉద్యోగంలో ఉండి మీరు ఎంతమందిని తీర్చిదిద్ది ఈరోజు ఒక లాయర్గా, ఒక అడ్వకేట్గా, ఒక పోలీస్ వారిగా వివిధ స్థానాల్లో ఉన్న వాళ్ళని మీరు తీర్చిదిద్దిన ఘనత ఒక టీచర్ బాధ్యతగా మీకు ఉండే. మీరు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మా డివిజన్గా నూతన ఏర్పడినటువంటి మా ఆగమరెడ్డి గారి ఆధ్వర్యంలో మీరు రావడము, ఈ వీరప్పగడ్డకి మీ సహకారంతో, మీ స్ఫూర్తితోని, మీ యొక్క విద్యా వృద్ధితోని మీ అందరూ తీర్చిదిద్ది ఇక్కడ కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో బలోపేతం చేసే కార్యక్రమంలో మీరు ఊపుతారని చెప్పి కోరుతూ, అదేవిధంగా ఏదైతే మా సంక్షేమ సహకారాలతో భాగంగా ఉప్పల్ నియోజకవర్గంలో మా పర్మిషన్ తీసుకొస్తున్న భాగంగా జిల్లా వాయిస్గా ఏ నియోజకవర్గం లేని అత్యంతగా ఫండ్స్ మన ఉప్పల్ నియోజకవర్గానికి వస్తున్నాయి. అందుకు నిదాహరణ మొన్న జరిగినటువంటి చెరువు అభివృద్ధులు కానీ మిగతా పథకాలు కానీ ఏవైనా కూడా, మరియు మహిళలు ఈ మధ్య ఏదైతే మన రేవంత్ అన్న సర్కారు చేసినటువంటి 1 కోటి మందికి కోటీశ్వరులు చేస్తా అన్న విధానంగా చూపుతున్న దానికి ఆకర్షితులై ఈరోజు మహిళలు కూడా మన పార్టీలోకి రావడం అన్నది అది మన పరమేశ్వరన్న ఆగంరెడ్డి గారి ఆధ్వర్యం జరగడం అన్నది చాలా సంతోషకరం. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మన బీరపగడ్డ డివిజన్ నూతన అధ్యక్షుడు ఆగిడి ఆగంరెడ్డి గారు 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ
ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న బొట్రాజన్న గారికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా అన్నగారైన మందముల్ల పరమేశ్వరరెడ్డి గారికి మరియు మా అన్నగారి సమక్షంలో ఈ కార్యక్రమంలో మాలో భాగస్వాములు కావడానికి విచ్చేసిన రిటైర్డ్ టీచర్ అయిన శ్రీమతి ఉషారాణి గారికి మరియు మా సన్నిహితుడైన గవ్వల బీఆర్ఎస్ మాజీ నాయకులైన గవ్వల సంతోష్ గారు పార్టీలో చేరడానికి వచ్చినందుకు మేము ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నాపై ఎంతో దయించి నాపై ఎంతో నమ్మకంతో నాకు ఈ అధ్యక్ష పదవి కట్టబెట్టిన మా అన్న మందముల పరమేశ్వరరెడ్డి గారికి రుణపడుతూ వారు ఆశించిన మేరకు మేము పనిచేస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగిరేసి అన్నకు ఒక కానుక ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు చెప్పిన విధంగా నడుచుకుంటూ ఎల్లవేళలా వారికి అందుబాటులో ఉంటామని మాటిస్తూ బీరప్పగడ్డ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్న పర్మిషన్. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇప్పుడు మన యంగ్ డైనమిక్ హీరో ఉప్పల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి మా సోదరుడు పరమేశ్వరరెడ్డి గారు 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజేష్ అన్న గారికి, అదేవిధంగా నూతనంగా ఈరోజు వీరప్పగడ్డ మరి కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడైన నా సోదరుడు ఆగం రెడ్డి గారికి, చిల్కనగర్ డివిజన్ అధ్యక్షులు మరి మహేష్ గారికి, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మరి రఘుపతి రెడ్డి గారికి, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు జగన్నాథ్ గౌడ్ గారికి, మరి నా సోదరిమణి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అమరేశ్వరి గారికి, డివిజన్ అధ్యక్షులు మరి అధ్యక్షురాలు సుశీలమ్మ గారికి, మరి వేదిక పైన ఉన్న మరి మిగతా సోదరిమణులకు, మాజీ అధ్యక్షుడు మరి రాజేష్ గారికి, మరి వేదిక పైన ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, మరి ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మరి ఈరోజు చేరుతున్న సోదరిమణి మరి ఉషారాణి గారికి, మరి సంతోష్ గారిని మరి సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. మరి ఈరోజు ఇంతకుముందు సోదరిమణి మాట్లాడడం జరిగింది. మరి ఏ విధంగా అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసే సంక్షేమ పథకాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నానని ఈరోజు మరి సోదరిమని చెప్పడం జరిగింది. మరి చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మరి గత 10 సంవత్సరాల నుండి మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండే. మరి ఈ 10 సంవత్సరాలల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం చేసిరో ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయాలి. మరి దళితులకు దళిత బంధు ఇస్తున్నారు, మరి బీసీలకు బీసీ బంధు ఇస్తున్నారు, మైనార్టీలకు మైనార్టీ బంధు ఇస్తున్నారు. మరి గత 10 సంవత్సరాలల్లో ఒక్కరికన్నా రేషన్ కార్డు వచ్చిందా? మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మరి ప్రతి ఆడబిడ్డ మరి అందరికి కూడా ఈరోజు రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘనత మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఈరోజు ఘనంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇదే కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఈరోజు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. దాంతోపాటు ఎవరైతే గొప్పోళ్ళు మరి ఇంట్లో ఏ విధంగా అయితే సన్నబియ్యం తింటారో, మరి పేదవాడికి కూడా కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఈరోజు సన్నబియ్య కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, ఇవి రెండు కూడా జోడెట్ల బండిలాగా ఈరోజు రాష్ట్రంలో మరి పరుగులు పెడుతున్నాయి. ముఖ్యంగా మరి 10 సంవత్సరాలల్లో మీ అందరికీ తెలుసు,
మరి ఉప్పల్ నియోజకవర్గం సవితి తల్లి ప్రేమకు గురైంది. మరి 10 సంవత్సరాలలో లేని అభివృద్ధి ఈ 2.5 సంవత్సరాలలో మరి ఎందుకు జరుగుతుందో ఒక్కసారి మీరు అందరు ఆలోచన చేయాలి. మరి ఆ రోజు ఏదైతే ఈ మనం చిలకనగర్ వచ్చే దారిలో మన కావేరీ నగర్ ఒక కల్వర్టు ఉండే, దాంతోపాటు స్వరూప్ నగర్లో ఇంకో కల్వర్టు ఉంది. మరి ఆ రోజు వర్షం వచ్చినప్పుడు మరి దాదాపు ఈ ప్రాంతంలో 50 కాలనీలు జలమయమైనవి. మరి 50 కాలనీలు జలమయమైనప్పుడు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మరి ఈ ప్రాంతానికి ఎంపీ ఉన్నారు. ఆ రోజు జోనల్ కమిషనర్ గారితో మాట్లాడి మరి కల్వర్ట్లు శాంక్షన్ చేపిస్తే మరి వెంటనే ఇక్కడున్న అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారులని దాంతోపాటు ప్రజాప్రతినిధులను ఎంత ఇబ్బంది పెట్టిండో మరి మీ అందరికీ తెలుసు. మరి ఆ రోజు ఏదన్నా ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు ఆ రోజు మరి ప్రభుత్వం పాల్పడినప్పుడు మరి మేము నిరసన తెలపడానికి కూడా ఆ రోజు స్వేచ్ఛ లేకుండే. మరి ఈరోజు ఉన్న వేదిక పైన ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా ఏదన్నా కార్యక్రమం ఉంది, ఏదన్నా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది ఈరోజు ప్రభుత్వం, మరి నిరసన తెలపాలంటే మరి 2 రోజుల ముందే తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టే పరిస్థితి. మరి ఆ సందర్భంలో మనందరి ముందుకు రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతుగా మన ప్రాంతానికి మరి ఎంపీగా మరి బీఫామ్ తీసుకొని ప్రాంతానికి రావడం జరిగింది. మరి ఆయనకు మనందరం కూడా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా మరి ప్రశ్నించే గొంతు వెంబడి ఉండాలి. మన ప్రాంతంలో మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి ఈ సమస్యలు మరి పరిష్కారం కావడం లేదు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉంది. మరి ఎక్కడ చూసినా డ్రైనేజ్ పొంగుతుంది. దాంతోపాటు సరైన సీసీ రోడ్లు లేవు. మరి ఎంత దారుణమైన పరిస్థితి ఉంది మన ప్రాంతంలో, ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతలేదని మనందరం రేవంత్ అన్న ఎంబడ ఆ రోజు నడిచి మరి రేవంత్ అన్నని మన నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీని మనం గెలిపించుకోవడం జరిగింది. మరి గెలిచినాక ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద పోరాడినాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న చెరువులు మీ అందరికీ తెలుసు, బీఆర్ఎస్ నాయకులు పందికొక్కుల్లాగా మేసి మరి చెరువులు కబ్జాలు పెడుతారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములు కబ్జా పెడతారు. ఎక్కడ డ్రైనేజ్ అంటే అక్కడ రోడ్ల పైన పొంగుతుంది. మరి తాగడానికి మరి గ్రేటర్ హైదరాబాద్లో తాగడానికి మరి స్వచ్ఛమైన మరి మంచినీళ్ళు లేవు. ఎక్కడ చూసినా వాటర్ పొల్యూషన్. దాంతోపాటు మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను మోసం చేశారు. మరి ఇవన్నీ కూడా ప్రశ్నించే గొంతుగా మనందరం రేవంత్ అన్న తోడుగా ఉండే ఆ రోజు డబుల్ బెడ్రూమ్ల మీద మరి నిరసన తెలిపినాం. దాంతోపాటు రోడ్లపైన నిరసన తెలిపినాం. మీ అందరికీ తెలుసు ఎలివేటెడ్ కారిడార్ మరి ఏదైతే ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఉందో మరి ఆ పనులు ప్రారంభం కాక ఆ రోజు గుంతలల్లా రోడ్ యాక్సిడెంట్లలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ కూడా మనం ఆ రోజు రేవంత్ అన్నతో మనందరం కూడా ప్రభుత్వం అయిన నిరసన కార్యక్రమాల్లో మనందరం కూడా పాల్గొన్నాం. అంటే ప్రభుత్వం లేనప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద మీరందరూ కూడా మరి రేవంత్ అన్నకు తోడుగా ఆ రోజు మనందరం కూడా ప్రశ్నించడం జరిగింది. మరి ఈరోజు మన ప్రాంతంలో ఉన్న సమస్యలపైన రేవంత్ అన్న ముఖ్యమంత్రి కాగానే మన ప్రాంతంలో ఉన్న సమస్యలపైన రేవంత్ అన్న పూర్తి అవగాహన ఉంది. మరి ఈ ప్రాంతానికి మరి ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, అయినప్పటికి కూడా మరి రేవంత్ అన్న ముఖ్యమంత్రి కాగానే మరి ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ మరి పనులు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి ఎలివేటెడ్ కారిడార్ పనులు ప్రారంభమైనవి. దాంతోపాటు రోడ్డు పనులు కూడా మరి పూర్తి చేయడం జరిగింది. ఇదే కాకుండా ఏదైతే నల్ల చెరువు ఉందో మరి ఆ రోజు బీఆర్ఎస్ నాయకులు మళ్ళీ నల్ల చెరువు కబ్జా పెట్టారు. దాంతోపాటు మరి ఇక్కడ ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న మరి
చెరువులన్నీ కూడా ఆ రోజు రేవంత్ అన్నతో మనందరం కూడా మనం సందర్శించడం జరిగింది. మరి ఈరోజు చూస్తే 100 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చి ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న మళ్ళీ నల్లుల చెరువే కానివ్వండి, కాప్రా చెరువే కానివ్వండి, మరి రామంతాపూర్ పెద్ద చెరువుతో పాటు మరి పక్కనున్న హెచ్ఎండి చెరువు కూడా మరి అభివృద్ధి పనులు ప్రారంభమైనవి. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో మరి ఏదైతే ఇంతకుముందు మా సోదరిమని చెప్పింది, మన ప్రాంతంలో ఎంఎంసి భవనం మరి 10 ఎకరాలల్లో దాదాపు 100 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి మరి భూమి పూజ చేయడం జరిగింది. అంటే మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే ఈ ప్రాంతంలో మరి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి సమస్య పైన మరి రేవంత్ అన్నకు అవగాహన ఉంది. మన ప్రాంత ప్రజల పైన రేవంత్ అన్నకు ప్రేమ అభిమానం ఉంది. ఆ రోజు నన్ను పార్లమెంటుకు పంపించారు. దాంతోపాటు నేను పిసిసి ప్రెసిడెంట్ అయినా మరి వీళ్ళందరి సహకారంతోనే ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా అనే ఉద్దేశంతో ఈరోజు మన ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం మరి ఇదే కాకుండా మరి మొన్న బగాయత్కి మరి ఇనాగ్రేషన్కి వచ్చింది, ఏదైతే ఎంఎంసి భవనానికి శంకుస్థాపనకు వచ్చింది. మరి వచ్చినప్పుడు ఆ రోజు నా సతీమణి మరి మాజీ కార్పొరేటర్ రజిత అడగడం జరిగింది, అన్న మా ప్రాంతంలో స్విమ్మింగ్ పూల్ లేదు, మరి ఈరోజు మరి మా ప్రాంతానికి ఒక స్విమ్మింగ్ పూల్ కావాలి అని అడిగితే వెంటనే అక్కడ ఉన్న అధికారులకు ఆదేశించి వచ్చిన వారం రోజులల్లా దాదాపు 37 కోట్లు మరి మన ప్రాంతానికి స్విమ్మింగ్ పూల్ కూడా మన నిధులు కేటాయించడం జరిగింది. ఇవన్నీ మీ అందరికి ఎందుకు చెప్తున్నంటే ఈరోజు మనందరికీ తెలుసు, ఒక గ్రామాలల్లో ఒక వార్డు మెంబర్ అయినా, ఒక సర్పంచ్ అయినా, ఒక కౌన్సిలర్ అయినా, ఒక కార్పొరేటర్ అయినా మరి గెలవంగానే నెత్తి మీద కళ్ళెక్కుతాయి. కానీ అట్లా కాకుండా మన ప్రాంత ప్రజల మీద ఈరోజు రేవంత్ అన్నకి ఎంత ప్రేమ ఉందో మీ అందరికి కూడా ఈరోజు తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయం అన్నీ కూడా మీకు చెప్తున్నా. ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడున్న కార్పొరేటర్ మొన్నటి వరకు ఇక్కడున్న కార్పొరేటర్ ఏం చేసినో మీ అందరికి తెలుసు. ఎక్కడ ఉస్కో బండి వస్తే మరి అక్కడ పోయి పైసలు వసూలు చేసిండు. దాంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములు ఈరోజు దాదాపు 100 కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు దోసుకుంటు. మరి అట్లాంటి నాయకుని మనం గెలిపిద్దామా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మరి ఆ రోజు మనకు వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే వరదలు వచ్చినప్పుడు ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ అంటే వరద బాధితులకు మరి 10,000 ఇంటింటికి ఆ రోజు మరి గత ప్రభుత్వం పైసలు వంచింది. అవి మనకు వచ్చినాయా? బీఆర్ఎస్ నాయకులు పందికొక్కుల్లాగా 100 కోట్ల రూపాయలు ప్రభుత్వ భూములు దోషిండు. దాంతోపాటు ఎక్కడ ఇండ్లు కట్టినా కానీ ఆడిపోయి మళ్ళా ప్రజలను వేధించి ఈరోజు కోట్లాది రూపాయలు మరి ఇష్టం వచ్చినట్టు మరి ప్రజల దగ్గర దోషుడు కాక ఆఖరికి మరి వరద బాధితుల సహాయం కూడా మరి దోసుక తిన్న దొంగలు మరి బీఆర్ఎస్ నాయకులు. మరి మీరు అందరు ఆలోచన చేయాలి ఇట్లాంటి నాయకులు. ఎందుకంటే మరి తొందరలోనే ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళీ ఎన్నికలు రాగానే కొత్త బిచ్చగాడు పొద్దురుగానట్టు మరి మీ ఇంటి ముందుకు వస్తారు, మా కోట్లు వేయాలని వస్తారు. మరి మీరందరూ ఆలోచన చేయాలి, పార్టీల పనితీరుల ఆలోచన చేయాలి. మరి దాంతోపాటు మరి వ్యక్తుల పనితీరు, వాళ్ళ గుణగణాలను మీరు గమనించాలి. ఇట్లాంటి నాయకులు ఉంటే మరి రేపు మన ఏముండే రేపు ఈరోజు ప్రభుత్వ భూములు దోస్తున్నారు. దాంతోపాటు ప్రభుత్వం ఏ విధంగా అయితే మనకు సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ నాయకులకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. మన వాళ్ళకి ఎవరికైనా సామాన్య ప్రజలకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా?
ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా దోసుకురో ఒకసారి మీరు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మరి ఈరోజు మన నాయకుడు మరి ప్రాంతం నుండి కాంగ్రెస్ పార్టీకి కార్పొరేటర్ లేడు, ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేదు. అయినప్పటికీ కూడా ఈరోజు కోట్లాది రూపాయల నిధులు ఇస్తుండం మన రేవంత్ అన్న. మరి మీ అందరికీ తెలుసు, ఈరోజు ఈ ప్రాంతం నుండి వేరే పార్టీ ఎమ్మెల్యే ఉంది, ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా ఈరోజు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా బీఆర్ఎస్ కేసీఆర్ ఫోటోలు కేటీఆర్ ఫోటోలు పెడతలేడు. ఎందుకంటే ప్రజలకు ఏం చెప్పుకోవాలి, నిధులు ఎవరు ఇస్తారు? మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది, మరి రేవంత్ అన్న నిధులు ఇస్తుంది కదా. అందుకనే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అయినా కానీ మన ముఖ్యమంత్రి ఫోటో పెట్టి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేస్తుర్రు అంటే ఇవన్నీ కూడా వేదిక పైన ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరు కూడా ఈరోజు గర్వంగా అనిపిస్తుంది మా అందరికీ. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు మన ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు, మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఉప్పల్కి కోట్లాది రూపాయలు నిధులు ఇస్తుండని ఈరోజు వేరే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా మన ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు మరి ప్రారంభోత్సవాలు చేస్తున్నారంటే ఇది ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ అన్న మన ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తుండో మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. మరి అందుకనే తొందరలోనే మరి కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. మరి ఇంతకుముందు సోదరిమణి చాలా విషయాలు చెప్పింది. అందుకనే అమ్మ మీకు మా పార్టీ అందరూ ఉంటుంది, మా కార్యకర్తలు అందరూ ఉంటారు, ఈ మా ఎవరైతే సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా అందరూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఏ సంక్షేమ పథకాలైనా తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు చేరవలసిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుని పైన ఉంది. దాంతోపాటు మా సహకారం మీకు ఉంటుంది. ఈ కాంగ్రెస్ పార్టీ మరి అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి, సంక్షేమ పథకాలు తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా గత 10 సంవత్సరాలల్లో ఏ విధంగా అయితే ఈ ప్రాంతంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ప్రజలను దోచుకున్నారో మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. మరి అందుకనే తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి అండదండ మనందరిపైన ఉంది. కాబట్టి మన ప్రాంతాన్ని మనందరం కూడా కలిసి అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా సోదరిమణికి అదేవిధంగా ఈరోజు ఈ పార్టీలో చేరిన సోదరిమణులకు సోదరులందరికీ కూడా మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ మరి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను.